హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆకివీడు రామాలయం ఇది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి అతిపెద్ద వివాదం ఆలయాల విషయంలో. ఎట్టకేలకు ఆ ఆలయ వివాదం ముగిసే పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ స్థలంలో పాడుబడిన రామాలయం ఉంది కదా, వాటిని పూర్తిగా కూల్చేస్తున్నారు. జేసీబీలతో కూల్చేసి చదును చేసి అక్కడ రామాలయాన్ని నిర్మిస్తారు. ఈ విషయం డిప్యూటీ స్పీకర్ రఘురామ గారు చెప్పారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తాం, ప్రభుత్వం వారు పూర్తి అనుమతులు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ అనుమతులు వచ్చేసాయి కాబట్టి పనులు మొదలు పెట్టామని చెప్పారు. ఆ ఆలయ వివాదం మీద కోర్టుకు వెళితే కోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వం అలాగే ఆయా శాఖల నుంచి పర్మిషన్లు తీసుకున్న తర్వాత మీరు పనులు మొదలు పెట్టుకోవచ్చు. కోర్టు ఈ విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వదు, కావాల్సింది ఆయా శాఖల నుంచి పర్మిషన్లు అని చెప్పింది కదా. దానిలో భాగంగా రఘురామ గారు పర్మిషన్లు తీసుకుంటున్నారు. మొన్న మున్సిపల్ కౌన్సిలర్ల సర్వసభ్య సమావేశం జరిగింది కదా, అందులో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లు 20 మందిలో 19 మంది ఆమోదం తెలిపారు. అందులో 13 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇది చాలా శుభ పరిణామం. ఒక్కరు మాత్రం రిజెక్ట్ చేశారు, ఆమె క్రైస్తవురాలని చెప్పి రఘురామ గారు చెప్పారు. కోర్టులో కూడా రఘురామ గారు నేరుగా వెళ్లి ఆ వాదనల్లో పాల్గొన్నారు. జడా శ్రావణ్ కుమార్ గారు కొంతమంది క్రైస్తవుల చేత కోర్టులో పిటిషన్ వేయించడం జరిగింది. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, కోర్టులో పిటిషన్లు వేయించినా, ఆలయం పునర్నిర్మాణం చేస్తామని చెప్పి శ్రీరామనవమి రోజు దేవుని దర్శనం కోసం వెళితే దాడి కూడా చేశారు. దాడి చేసి ఆ తర్వాత వాళ్లే సారీ కూడా చెప్పారు. క్షమించండి, రఘురామ గారితో మాట్లాడడానికి అవకాశం కల్పించండి అన్నారు. మా వెనక కొన్ని దుష్ట శక్తులుండి మమ్మల్ని ఇలా దాడి చేసేందుకు ప్రేరేపించాయి, మా తప్పేమీ లేదని చెప్పి అడగడం కూడా జరిగింది. ఇన్ని వివాదాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వివాదాలు ఎన్నో సంవత్సరాల నుంచి, నాకు తెలిసి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ ఆకివీడు రామాలయం వివాదం నడుస్తూ ఉంది. గొంతేరమ్మ ఆలయం ఉంది అక్కడ, అది దళితులకు సంబంధించినటువంటి స్థలం. దళితులు ఒకప్పుడు గొంతేరమ్మ ఆలయం నిర్మించుకున్నటువంటి సందర్భం, ఆ స్థలం దళితుల కోసం కేటాయించబడిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది అది రామాలయం అంటూ ఉన్నారు. ఏది ఏమైనా ఆధారాల ప్రకారం చూసినట్టయితే అది రామాలయమే. బ్రిటిష్ వారి కాలం కంటే ముందు నుంచి ఆ ఆలయం ఉంది. బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా అది రామాలయం అని రిజిస్టర్ చేయబడింది. ఇప్పటికీ కరెంటు బిల్లు రామాలయం పేరు మీదే వస్తుంది. ఆ రామాలయానికి సంబంధించినటువంటి ఎకరంన్నర భూమిని కూడా ఆక్రమించి మింగేసే పరిస్థితికి వచ్చింది. 10 కోట్ల రూపాయలు విలువ చేస్తుందంట దాదాపుగా ఆ భూమి. అసలు ఈ గుడి కోసం జరుగుతున్న వివాదమా, భూమిని మింగేసే వివాదమా అన్నట్టుగా మారిపోయింది అక్కడ పరిస్థితి. 10 కోట్ల రూపాయల భూమిని మింగేసే ప్రయత్నం చేస్తున్నారండి. ఎలా సహించగలం చెప్పండి? దేవునికి చెందినటువంటి స్థలం అది, దేవాదాయ భూమి అది. దేవాదాయ శాఖ కింద గనక ఈ ఆలయం వెళితే ప్రభుత్వం ఆ ఆలయం కింద ఉన్నటువంటి భూములు కానీ ఆస్తులు కానీ అప్పుడు వెలికి తీస్తుంది. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అప్పుడు తీసుకుంటుంది. అప్పటి వరకు ప్రత్యేక చర్యలు తీసుకునే పరిస్థితి లేదేమో. మేబీ ఇన్ని కుట్రలు చేసినా, ఇంత తతంగం నడిచినా, హిందూ దేశంలో హిందూ ఆలయం కట్టొద్దని కోర్టుకు వెళ్ళినా, పర్మిషన్స్ లేవు కదా ఎలా కడతారని ప్రశ్నించిన, చివరికి మాత్రం ఆలయ నిర్మాణం జరుగుతూనే ఉంది. దాన్ని ఎవరు ఆపలేరు. అది జరగాల్సినటువంటి కార్యం అది. దాన్ని ఎలా ఆపుతారు? ఇప్పుడు అక్కడ రామాలయం ఉందనేది వాస్తవం, కాలక్రమేణా పాడుబడింది అనేది వాస్తవం. సాక్షి టీవీ ప్రచురించినటువంటి కథనం, ఆ కథనం చూసి స్పందించినటువంటి రఘురామ గారు అంతకు ముందే అక్కడ ఆలయాన్ని పునర్నిర్మించాలని హిందువులు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు క్రైస్తవులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చూసాం మనం, ఇక్కడ ఒక్క హిందూ కూడా లేడు, మీరు ఎందుకు కడతారు ఆలయం అని నేరుగా డిప్యూటీ స్పీకర్నే ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ విషయం చిలికి చిలికి గాలివానగా మారి దేశమంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ హోదా రద్దు చేసే దిశగా కూడా రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుంది. ఎందుకంటే హైకోర్టుకు వెళితే ఆయన మీకు ఎస్సీ ఎస్టీ హోదా వర్తించదండి, మీరు క్రైస్తవుడు కదా అని హైకోర్టు చొరకలు వేసింది. అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పిందో అంగీకరించింది. ఆయన వెనక్కి వచ్చిన తర్వాత ఆయన చేత బాధించబడినటువంటి అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. మరి నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు కదా, మరి ఆయన క్రైస్తవుడు కదా, క్రైస్తవులకి ఎస్సీ హోదా ఉండదు కదా, అది రద్దు చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఈ రెవెన్యూ యంత్రాంగం 2వ దఫా విచారణ జరిపిన తర్వాత ఎస్సీ హోదాను రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు, పాస్టర్లు కూడా ఎస్సీ హోదాని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఇప్పటి వరకు క్రైస్తవం ఉన్నా దేశంలో పెద్ద ప్రమాదకారిగా మారలేదు, కానీ ప్రస్తుత సమాజంలో ప్రమాదకారిగా మారింది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా దేశంలోకి వచ్చి చొరబాటుదారులు, లేదంటే మన దేశం మీద దండెత్తినటువంటి కొన్ని దేశాల వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి మతాన్ని కొంతమంది మన దేశంలో ఉన్న ప్రజలు అనుసరిస్తే మనకు పెద్దగా సమస్య ఏమీ లేదు. అలానే రాజ్యాంగంలో ఆ మతాన్ని అనుసరిస్తే కొన్ని హక్కులు కూడా కోల్పోతాయని కూడా వివరంగా ఉంది. మన భారత న్యాయ చట్టాలు కానీ, భారత రాజ్యాంగం ప్రకారం కానీ ఆ మతాన్ని అనుసరించేటువంటి వ్యక్తులు
కోల్పోయేటువంటి హక్కులు ఏంటి అనేది కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ప్రతి విషయంలో మాకు రాజ్యాంగం కావాలి, రాజ్యాంగం ప్రకారం మేము నడుస్తాం అని చెప్పే వ్యక్తులు కొంతమంది ఈరోజు రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి నియమాలను అనుసరించలేకపోతున్నారు. అదేమనంటే రాజ్యాంగాన్ని కూడా కొన్నిసార్లు తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఈ మధ్యకాలంలో నేను ఆ దౌర్భాగ్యం కూడా చూడాల్సి వచ్చింది. అంటే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు కానీ, లేదా రాజ్యాంగాన్ని అంగీకరించినటువంటి భారత న్యాయస్థానం కానీ, లేదా మిగిలిన ఇతరత్ర శాఖలు కానీ అవన్నీ కూడా తప్పు చేసాయని చెప్పడం వీళ్ళ ఉద్దేశమా? ప్రతి దాంట్లో మాకు రాజ్యాంగం ప్రకారం ఇవ్వండి అని అడుగుతున్న మీరు ఎందుకు మతం విషయంలో రాజ్యాంగాన్ని అంగీకరించలేకపోతుంది? సో ఇది ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేసేటువంటి విషయం. అంటే వీళ్ళకి ఫేవర్గా ఉంటే ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తారు, ఫేవర్గా లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు. అందరికీ ఫేవర్గా ఉండాలని ఏం లేదండి. రాజ్యాంగం మెజారిటీ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి పీడించబడుతున్నటువంటి ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, వారి శ్రేయస్సు కోసం, వాళ్ళ ప్రగతి కోసం రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు వేరే మతం కోసం లేదా వాళ్ళు నమ్ముకున్నటువంటి మార్గాన్ని అనుసరించడం కోసం రాజ్యాంగాన్ని తప్పుపడుతుంటే మనం ఏం చేయగలం చెప్పండి? ఆ విషయాన్ని న్యాయస్థానమే తేలుస్తుంది. న్యాయస్థానం అందరికీ న్యాయం చేయాలని మనందరం కోరుకుందాం. అలానే ఈ ఆకివీడు రామాలయ నిర్మాణం జరుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మనం మనకు చేతనైన విధంగా ఈ రామాలయ నిర్మాణం గురించి లేదా ఈ రామాలయానికి సంబంధించినటువంటి వివాదం గురించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు వారి హక్కుల కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి, హిందూ మతం యొక్క ఉనికిని కోల్పోతుందేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎట్టకేలకు ఈరోజు మనం దాన్ని సాధించగలిగాం. ఒక్క రామాలయ నిర్మాణం ఇది దేశంలో ఉన్నటువంటి చిన్న అంశమే కదా అనుకుంటారు. అలా కాదండి, పెద్ద యుద్ధమైనా సరే ఒక వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఒక వ్యక్తి ఈ రామాలయం అని మనం అనుకోవచ్చు. మరి హిందువులు తమ హక్కులను కోల్పోయి భారతదేశంలో బ్రతకాల్సి వస్తే అంతకంటే హీనమైన బ్రతుకు మరొకటి అవసరం లేదండి. హిందూ దేశంలో పుట్టి హిందూ దేశంలో పెరిగి ప్రపంచ దేశాలకి హిందూ మతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు. అలానే బలవంత పెట్టి మతంలోకి లాగట్లేదండి. వారికి నచ్చి సనాతనాన్ని అనుసరిస్తే తప్పు కాదు, కానీ వేరే మతాలను అనుసరించడం తప్పు కాదు. ఆ అనుసరిస్తున్నటువంటి మతాలు హిందూ మతానికి ప్రమాదకారిగా మారకుండా ఉండాలి. అది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కోరుకునేటువంటి అంశం. మరి రామాలయ నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగాలని, త్వరగా కంప్లీట్ అయిపోయి మనందరం దర్శనం కోసం వెళ్ళాలని ఆ శ్రీరామచంద్రుడిని మనసారా కోరుకుందాం. ఈ వీడియోని ఇప్పటి వరకు ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.